హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న అప్డేట్ అయితే వచ్చేసింది. అండ్ 13th వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు ఏంటి, అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఇప్పటి వరకు మనకున్న అప్డేట్ ప్రకారంగా అయితే సింగిల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది అని ఈరోజే, అది కూడా ఈరోజే ఎలిమినేషన్ అనేది జరగబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి, అసలు మనం అనుకున్న వాళ్ళు అయ్యారా లేదంటే షాకింగ్గా ఓటింగ్ని తారుమారు చేస్తూ ఎలిమినేషన్ అయ్యిందా అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళు ఎందుకు ఎలిమినేషన్ అయ్యారని కూడా ఖచ్చితంగా క్లియర్గా మాట్లాడతాను. అండ్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎక్కువ లైక్ చేయను. సో 13th వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో కాదు, ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ నుంచి కూడా అసలు మనకు లీస్ట్లో ఉంది ఎవరు, అండ్ అవినాష్, తేజ, పృథ్వీ, వీళ్ళు బాగా లీస్ట్లో ఉన్నారు. ఈ ముగ్గురు మాత్రం కంప్లీట్గా బాటమ్ 3లోనే ఉన్నారు అనమాట. అప్ అండ్ డౌన్స్ అయినా కూడా ఎక్కువ శాతం లీస్ట్లోనే ఉన్నారు. సో అలాంటి టైంలో ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారంగా వెళ్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే టికెట్ టు ఫినాలి వచ్చింది, అండ్ అవినాష్కు ఫేవరబుల్గా ఉంటుంది అని అంటే అవినాష్కి వీళ్ళే ఇప్పుడు బాటంలో ఉన్న వాళ్ళకంటే కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ జరిగింది. అండ్ బిగ్ బాస్ టికెట్ టు ఫినాలి అయినాక డైరెక్ట్గా ఫస్ట్ ఫైనలిస్టు అని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం సేఫ్ జోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈ రోజే ఒక ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ కూడా హైలీగా ఉంది. సో అవినాష్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే, సో బాటంలో ఉంది ఎవరు, టేస్టీ తేజ. సో టేస్టీ తేజ ఎలిమినేషన్ అనేది ఫిక్స్ అనమాట. రాసి పెట్టుకో, సాంబార్ రాసి పెట్టుకో అన్నట్టుగా. సో బాటంలో ఉంది తేజనే. సో తేజ ఎలిమినేషన్ 13th వీక్ తేజ ఎలిమినేషన్ అయ్యాడు. సో తేజ ఎలిమినేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంది, అంతకుముందు ప్రీవియస్గా చూసుకుంటే సడన్గా సెకండ్ పొజిషన్లో ఓటింగ్ ఉన్న తేజ సడన్గా బస్తాల టాస్క్ ఆడిన తర్వాత ఒక రేంజ్లో ఓటింగ్ అనేది పెరిగింది. తర్వాత ఎందుకు తగ్గింది అని అంటే, సో ఎక్కువ ఏదైతే ఫుటేజ్ కోసమని ట్రై చేస్తున్నట్టు, సింపతి కార్డ్ వర్కౌట్ చేస్తున్నట్టు, ప్రతి దాంట్లో ఏలు పెట్టడం, ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడము అనేది బాగా ఎక్కువ అదైపోయింది. అది బాగా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాడు, కానీ బయట అది నెగిటివిటీ ఎక్కువగా పెరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు గౌతమ్తో ఇష్యూ అవని, అండ్ ప్రేరణతో ఇష్యూ అవని, అంతకుముందుకు నబిల్తో ఇష్యూ అవని, పృథ్వీతో ఇష్యూ అవని, ఆ సిచ్యువేషన్స్లో కొన్ని విషయాలలో ఖచ్చితంగా ఇది ఓవర్లాప్ చేస్తున్నాడు, ఇది కావాల్సుకొని చేస్తున్నాడు, కావాల్సుకొని ట్రిగ్గర్ చేస్తున్నాడు అనేది అయితే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆడియన్స్కి ఈ ఫస్ట్ వీక్ నుంచి, ఈ వీక్ స్టార్టింగ్ నుంచి కూడా అందరూ అదే ఎక్స్పెక్ట్ చేశారు, అదే ఫీల్ అయ్యారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నప్పుడు సో ఖచ్చితంగా ఎక్కడో ఏదో ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, ఎక్కడో ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలివిగా స్మార్ట్గా ప్లే చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ ప్లే ఎందుకు చేశాడు అంటే, గౌతమ్ని సోలోగా ఆడుతున్నావు అని చెప్పేసి అన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఓటింగ్ అనేది డౌన్ఫాల్ అయింది. ఎందుకంటే అక్కడ ఆడుతుంది ఎవరు, గ్రూప్ గేమ్ ఆడుతుంది ఎవరు ఇండివిజువల్గా ఆడుతున్నారు, అసలు ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఇన్ని చేసినప్పుడు కూడా కొంతవరకు నీ అవసరం వచ్చేసరికి ఒకలాగా ఉంటుంది, ఎదుటోడికి అవసరం వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం అనేది తేజలో బాగా ఉంది అనమాట. సో తేజకు అది బాగా మైనస్ అయింది. ఏదైతే చాలా ఇంటెలిజెంట్గా ఆడుతాడు, ఇంటెలిజెంట్గా గేమ్ను ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా, అది బాగా నెగిటివిటీ లాగా వెళ్ళిపోయింది. సో వాళ్ళ మదర్ వచ్చినప్పుడు బాగా వర్కౌట్ అయింది, సింపతి వర్కౌట్ అయింది, అది ఓకే. బట్ అది జెన్యున్ ఫీలింగే అనుకోండి, ఇంకేదన్నా అవని ఏదన్నా కానీ ఆ టైంలో గౌతమ్ కానీ, అవినాష్ కానీ, నిఖిల్ కానీ వీళ్ళందరూ చాలామంది మాకు ఆపర్చునిటీస్ లేకున్నా కూడా తనకి పంపించండి అని చెప్పేసి బిగ్ బాస్తో మాట్లాడడం చాలా చేశారు. అలాంటప్పుడు నువ్వు గేమ్ వైజ్ ఆడినప్పుడు, ఇప్పుడు గేమ్లో ఆడారు, ఇప్పుడు లాజికల్ పాయింట్స్ మాట్లాడతాడు కదా. సో గౌతమ్తో ఇష్యూ తీసుకోండి, గౌతమ్తో ఇష్యూ అయినప్పుడు ఏంది, అరే నువ్వు నన్ను లాస్ట్ ఛాన్స్ కదా, నువ్వు నన్నే సెలెక్ట్ చేయకుండా ఎందుకు చేయలేదు అంటే నువ్వు సింగిల్గా ఆడుతున్నావు అని ప్రూవ్ చేసుకోవడం ప్రేరణ అంటే కాదు. సో ప్రేరణ ఆపోజిషన్ కరెక్టు అని చెప్పేసి తను ఫీల్ అయ్యాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన 2 గేమ్లు ఆడితే 2 గేమ్లు ఓడిపోయాడు, అన్డిజర్వింగ్ కూడా. సో ఒక గేమ్ అయితే ఒకటి కంప్లీటే చేయలేదు. సో ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి అతను అనిపించింది చేశాడు. దానికి ఇక్కడ సేఫ్ గేమ్ ఏంటంటే నిఖిల్ కూడా మాట్లాడినది ఏంటంటే, నేను తేజ పేరు పృథ్వీ పేరు చెప్పాను అని చెప్పేసి చెప్తున్నాడు. నీకు చెప్పమన్నది ఒకరి పేరు, అది చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా గౌతమ్ చెప్పాడు, ప్రేరణ అని చెప్పాడు. సో నువ్వేం చెప్పావు, నాకు పృథ్వీ అని చెప్పావు, 2 పేర్లతో ఒక పేరు చెప్పావు అంటే పృథ్వీ అన్నావు. నీకు ప్రేమ ఉంటే మరి ఆయనకి ఇవ్వచ్చు కదా, తేజకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. సో అలా అనమాట, కొన్ని జరుగుతూ ఉంటాయి, అలా అని కాదు. కానీ దీన్ని మరీ ప్రొలాంగ్ చేసుకొని దాన్ని నెగిటివిటీగా కన్వర్ట్ చేసి ఎదుటివాడిని తప్పని ప్రూవ్ చేయడానికి తేజ ఈ వీక్లో బీభత్సంగా స్టాంప్ తీసుకొని స్టాంప్ వేసినట్టే ఏం కాదు.
ఎదురోడు ఏది మాట్లాడినా తప్పు, ఏది మాట్లాడినా రాంగు, ఏది మాట్లాడినా వర్కౌట్ అవ్వదు, నేను చేసిందే కరెక్టు, ప్రతి దాంట్లో వెళ్ళి పెట్టేసి ప్రతి దాని సిచ్యువేషన్ని లాగుతూ ఉంటే మనకేమనిపిస్తుంది, ఈడెక్కడి లాగుడ్రా బాబు, ఈ అమ్మ మంచిగా సెట్ అయిండు అండ్ ఈసారి తేజ ఖచ్చితంగా టాప్ 5కి డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా మారిపోయిందయ్యా, ఏమైపోయిందయ్యా. సో ఆ విధంగా మెయిన్ మైనస్ అయితే అక్కడే అయింది అనేది నాకు అనిపించింది. సో అది దానివల్ల ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఓవరాల్గా త్రూ అవుట్ వీక్ మొత్తం మోస్ట్లీ బాటమ్ 2లోనే ఉన్నాడు, లీస్ట్లో ఉన్నాడు, బాటమ్ 2లో ఉన్నాడు. అంతకు మించి పైకి అయితే వచ్చిందైతే లేదు. సో మ్యాక్సిమం నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను, తేజ కానీ అవినాష్ కానీ, అవినాష్ టికెట్ టు ఫినాలి గెలవకపోతే అవినాష్ ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. అవినాష్, తేజ, పృథ్వీ వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఏదైతే చెప్పామో అదే సింగిల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా మనకి ఇప్పటివరకు డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే ఖచ్చితంగా తేజ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. దీనికి ఎవరు ఏ విధంగా అనుకున్నా, ఏం చేసినా, తెలుగోడు కన్నడోడు ఇలాంటివన్నీ మాట్లాడుకున్నా ఒరిగేదేం లేదు. సో ఓటింగ్ ప్రకారంగా ముందు నుంచి చెప్పేది అదే, తేజ ఖచ్చితంగా రాంగ్ ట్రాక్ అయితే ఎక్కాడు. ఈ ఏదైతే ఫుటేజ్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని అనుకొని ఆ థాట్లోకి వెళ్ళాడో అక్కడ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళేసి అనవసరమైన విషయాల్ని బాగా లాగి తెగేదాకా తెచ్చుకున్నాడు అనమాట. సో ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. సో మొత్తం కంప్లీట్గా వన్ సైడ్ అయిపోయింది. ఏంటంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నాడు, గెలిచినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నాడు, ఓడిపోయినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తున్నాడు. బట్ దానికి ఓడిపోయినా గెలిచినా దేనికైనా నీ వంతు కృషి ఉంది, నీ వంతు నువ్వు చేసావు అనే ఉండాలి. కానీ ఎదుటోళ్ళ మీద తప్పులు నెట్టడం, ఇప్పుడు నబిల్ గ్రాఫ్కు మెయిన్ తగ్గిపోవడానికి రీజన్ కూడా అదే అనమాట. సో నువ్వు చేసిందే రైటు, పక్కనోడు చేస్తే మాత్రం రాంగు అనే దాంట్లో సెన్స్లోనే ఆల్మోస్ట్ తన గ్రాఫ్ అంతా వెళ్ళిపోయింది. వాళ్ళ గ్రూపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటే ఉండి వాళ్ళే కరెక్టు అని అనుకోవడం వల్ల గ్రాఫ్ అలా పడిపోయింది. ఇక్కడ నువ్వు చేసేది కూడా అదే. ఇప్పుడు ఓడిపోయావు, నాకు ఎవరు మద్దతు ఇస్తలేరు, నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అని నువ్వే అంటావు. అవినాష్తో మాట్లాడినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా సపోర్ట్ కావాలంటావు. అవినాష్ కూడా అవునరా అన్నాడు. అవినాష్ చెప్పొచ్చు కదా సపోర్ట్ ఉన్నాడు, రోహిణి ఉంది, సపోర్ట్ చేయొచ్చు కదా మరి. సో రోహిణి అక్కడ టాస్క్లో ఉంది, అవినాష్ చెప్పొచ్చు కదా. సో నాకు ఎలగలేదు, ఇది చేయలేదు అని చెప్పేస్తున్నాను. కాకుంటే ఏంటంటే ఆయన వర్షన్లో ఆయన చెప్పడం కరెక్ట్, నేను చేసింది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అంటాడు కదా. ఇప్పుడు గౌతమ్ విషయం కానీ ప్రేరణ విషయంలో దోశ విషయంలో కూడా చాలా కూల్గా అయిపోయింది ప్రేరణ. ఫస్ట్ తర్వాతనే అగ్రెసివ్ అయిపోయింది. అసలు రోహిణి 2 దోశలు తిని 3వ దోశ అడిగింది చీజ్ దోశ అన్నప్పుడు ఈయన మధ్యలోకి వచ్చేసి దూరేసి రచ్చ వేసింది. ఆమె చాలా పద్ధతిగా చెప్పి ఫైర్ అయిపోయింది. ఆ ఫైర్ మొత్తం అంతా ఎక్కడికో తీసుకెళ్ళినట్టుగా అనిపించింది. సో మొత్తానికైతే అదే అనమాట, ఎలిమినేషన్ అనేది టేస్టీ తేజ అయితే జరిగింది. సో అంతకు మించి ఇంకా చేసేది ఏమీ లేదు.